నమస్కారం. శాతవాహన సామ్రాజ్యం వాళ్ల ప్రపంచాన్ని మన కళ్ల ముందుంచే అద్భుతమైన సాహిత్య ఆధారాల గురించి మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. 2000 ఏళ్ల కిందట వెలిగిన ఒక సామ్రాజ్యం గురించి మనకిప్పుడు ఎలా తెలుస్తోంది అంటే, సమాధానం వాళ్లు చెప్పుకున్న కథల్లో, వాళ్ల గురించి ఇతరులు చెప్పిన కథల్లోనే ఉంది. వాళ్ల సాహిత్యం అనే కిటికీల గుండా మనం ఆ కాలాన్ని చూడొచ్చన్నమాట. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా శాతవాహనులు తమ గురించి తామేం చెప్పుకున్నారో చూద్దాం. ఆ తర్వాత బయట ప్రపంచం వాళ్లని ఎలా చూసిందో గమనిద్దాం. చివరగా ఈ రెండింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని గీసే ప్రయత్నం చేద్దాం. శాతవాహన యుగాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర 2 దారులు ఉన్నాయన్నమాట. ఒకటి, వాళ్లు తమ గురించి తాము ప్రాకృతం, సంస్కృతంలో రాసుకున్న కథలు. ఇక రెండోది, బయటి దేశాల నుంచి వచ్చిన యాత్రికులు వాళ్ల గురించి ఏం రాశారో చూడ్డం. ముందుగా శాతవాహనుల అంతర్గత ప్రపంచంతోనే మొదలుపెడదాం. వాళ్ల కాలం నాటి గొంతులను విందాం. వింటే అప్పటి భాషలో, సంస్కృతిలో వచ్చిన ఒక పెద్ద మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, మొదట్లో ప్రాకృతం అనేది ప్రజల భాషే కాదు, రాజ్యభాష కూడా. కాని రోజుల గడిచే కొద్దీ సంస్కృతం ప్రాముఖ్యత పెరిగింది. దీన్ని బట్టి రాజుల ప్రాధాన్యతలు, మత విశ్వాసాలు ఎలా మారుతూ వచ్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాకృత రచనల్లో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి బృహత్ కథ. ఇది ఏకంగా 7000 శ్లోకాలతో ఉన్న ఒక అద్భుతమైన కావ్యం. దీన్ని గుణాఢ్యుడు పైశాచి అనే మాండలికంలో రాశారు. ఆ రోజుల్లో ఇది సామాన్యుల భాషానుమాట. అయితే అప్పటికే సంస్కృతంపై మక్కువ పెంచుకున్న కుంతల శాతకర్ణి అనే రాజు ఈ పైశాచి భాషను చాలా చులకనగా చూసి ఈ గొప్ప గ్రంథాన్ని తిరస్కరించాడు. ఇక ఆ అవమానంతో, మనస్తాపంతో గుణాఢ్యుడు ఏం చేశాడంటే, తను రాసిన ఆ అద్భుతమైన కావ్యాన్ని నిప్పులో వేసేశాడు. అప్పుడు రాజు కల్పించుకుని ఆపేసరికి కొద్ది భాగం మాత్రమే మిగిలింది. అలా కాలిపోకుండా దక్కిన ఆ చిన్న భాగమే ఆ తర్వాత మనందరికీ తెలిసిన విష్ణుశర్మ పంచతంత్రం, సోమదేవసూరి కథాసరిత్సాగరం లాంటి గొప్ప గొప్ప గ్రంథాలకు మూలమైంది. ఇక మరో ముఖ్యమైన రచన గాథా సప్తసతి. దీన్ని 17వ శాతవాహన రాజైన హళుడు స్వయంగా సంకలనం చేశాడు. ఇందులో 700 ప్రాకృత పద్యాలున్నాయి. సాహిత్యాన్ని ఎంతగానో ఆదరించడం వల్ల ఆయనకు కవి వత్సలుడు అనే బిరుదు కూడా ఉంది. ఈ రచనలో నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఇది అప్పటి సమాజం గురించి ఇచ్చే వివరాలు. అనులక్ష్మి, రేవతి లాంటి మహిళా కవయిత్రులు ఉండేవారని తెలియడం ద్వారా అప్పట్లో స్త్రీలకు ఎంతటి ఉన్నత స్థానముందో అర్థమవుతోంది. అంతేకాదు, సతీసహగమనం లాంటి ఆచారాలు, నేరస్తులకు విధించే శిక్షల లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలిందులో ఉన్నాయి. ఇక్కడే ఒక అద్భుతమైన భాషా రహస్యం బయటపడింది. ఏంటంటే, ఈ ప్రాకృత గ్రంథంలో అత్త, అమ్మ, పొట్ట, పిల్ల లాంటి పదాలు మనకు కనిపిస్తాయి. ఇవే మన తెలుగు భాషకు సంబంధించిన మొట్టమొదటి ఆనవాళ్లు గా చరిత్రకారులు చెప్తారు. అంటే ప్రాకృతం మాటున మన తెలుగు అప్పుడే మొలకెత్తుతోందన్నమాట. ప్రాకృతం ప్రజల భాషగా ఉన్నప్పటికీ రాజసభలో మాత్రం మార్పులు వస్తున్నాయి. సామ్రాజ్యం ఎదుగుతున్న కొద్దీ సంస్కృతం నెమ్మదిగా అధికారం, పాండిత్యానికి ప్రతీకగా మారింది. కుంతల శాతకర్ణి రాజుకోసం ఒక సరళమైన వ్యాకరణాన్ని తయారుచేయడం గురించిన ఈ కథ రాజసభ అధికారికంగా సంస్కృతం వైపు ఎలా మళ్ళిందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక ఇదే కాలంలో వాత్స్యాయనుడు రాసిన కామసూత్రలో చారిత్రకంగా చాలా ముఖ్యమైన ఒక విషయముంది. అదేంటంటే, కుంతల శాతకర్ణి రాజు తన భార్య మలయావతితో సన్నిహితంగా ఉన్న సమయంలోనే మరణించాడని ఇందులో ప్రస్తావించారు. సంస్కృత గ్రంథాలు శాతవాహనుల శక్తి సామర్థ్యాల గురించి కూడా మనకు తెలియజేస్తాయి. ఉదాహరణకు బాణభట్టుని హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతి అని పిలిచారు. అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, ఈ 3 సముద్రాలపై వాళ్ల నావికాదళానికి ఆధిపత్యం ఉండేదని ఇది స్పష్టం చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనవాళ్లు ఏం చెప్పారో విన్నాం కదా. ఇప్పుడు బయటి ప్రపంచం శాతవాహనులను ఒక పెద్ద గ్లోబల్ పవర్గా ఎలా చూసిందో గమనిద్దాం. గ్రీకు రాయబారి మెగాస్థెనీస్ తన ఇండికా అనే పుస్తకంలో శాతవాహనుల సైనిక బలాన్ని వర్ణించిన మొదటి విదేశీయులలో ఒకడు. వాళ్ల దగ్గర ఒక పెద్ద సైన్యం, ఏకంగా 30 కోట నగరాలు ఉండేవని రాశాడు.
ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఎంతోమంది విదేశీయులు వాళ్ళ ఆర్థిక శక్తిని ధృవీకరించారు. ప్లినీ లాంటి రోమన్ రచయితలు రోమ్తో జరిగే భారీ వాణిజ్యం గురించి రాశారు. గ్రీకు రచయితలు తూర్పు పశ్చిమ తీరాల్లోని వాళ్ల రద్దీ ఓడరేవులను పటాల్లో గుర్తించారు. ఇవన్నీ కలిపి చూస్తే శాతవాహనులు ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎలా వెలిగారో తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండు కోణాలను అంటే లోపలి కథలను బయటి ప్రపంచం చూపును రెండింటినీ కలిపినప్పుడే మనకు శాతవాహన సామ్రాజ్యం యొక్క పూర్తి చిత్రం కనిపిస్తుంది. స్వదేశీ సాహిత్యం, వాళ్ల సాంస్కృతిక జీవితం, సామాజిక పద్ధతులు, భాషా మార్పుల గురించి చెప్తే, విదేశీయుల రచనలు, వాళ్ల సైనిక బలం, అపారమైన వాణిజ్య సంపదను మన కళ్లముందుంచుతాయి. చివరిగా చెప్పాలంటే, ఈ రకరకాల సాహిత్య ఆధారాలే ప్రాచీన దక్షిణ భారతదేశ చరిత్రను అర్థం చేసుకోటానికి మనకు వెన్నెముకలాంటివి. వాళ్ల సాహిత్యం వాళ్ల ప్రపంచంలోకి ఒక కిటికీ అయితే, మరి భవిష్యత్తరాలు మనల్ని, మన కాలాన్ని ఎలా చూస్తాయో అనే ఆలోచనతో ముగిద్దాం.